ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన పరలోకమందున్న మా తండ్రి, నీవు ఎంతో జాలి గలవాడవు, నీవు ఎంతైనను ఓర్చుకునేవాడవు. నరుని మరణ దినము వరకు నీ క్షమాపణ చేత ఆదరించే దేవుడవు. నాయన, నీ యందు బ్రతకలేనివాడు ఎందుకు కొరగాడు ప్రభు. ఇంత దీర్ఘశాంతము, ఇంత జాలి, ఇంత దయాళుత్వమును కనబరుచుచున్నను మా కఠిన హృదయముల చేత నీ తట్టు మేము సరిగా తిరగలేకపోతున్నాం ప్రభు. దయచేసి మమ్మలను కనికరించి మా హృదయములు నీకు లోబడి ఉండునట్లుగా నీ కృప చేత మమ్మలను బలవంతము చేసి మమ్మలను గెలిచి లోబరచుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయెను, కోతకు పనివారు కొదువాయెని. కోతెంతో విస్తారమాయెని, కోతకు పనివారు కొదువాయెని. ప్రభుయేసు నిధులన్నీ నిలువాయెనే, ప్రభుయేసు నిధులన్నీ నిలువాయెనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా.
యజమాను నిధులన్నీ నీకే కదా, యజమాను నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుధమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుధమా. లేని ఫలితంబు నీకీయగా, బొల్లదంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, బొల్లదంచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింతువా, జీవార్థ ఫలములను భుజింతువా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుధమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుధమా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వాక్యాలు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అంటే అర్థం తెలుసుకోదలిచిన వారు ఆ పై భాగాన్ని చదివితే తెలిసిపోతుంది. మనం 3వ అధ్యాయం 18-19 వాక్యాలు మనం పోయిన వారం చదువుకున్నాం. అవి కూడా ఒకసారి చూద్దాం, అందరం చదువుదాం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేకపోయిరి అని 4:1 నుంచి అది కూడా చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటుననే వారు
నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో నెమ్మదిగా చదవండి ఇది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము. గనుకను ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి ఇప్పుడు మన వాక్యం, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎవరు దేవుని ప్రజలు? ఎవరు దేవుని ప్రజలు? వినినవారు. ఇప్పుడు చదివాం కదా, ఈ వాక్యాలన్నీ మనం చాలా రోజుల క్రితమే చెప్పుకున్నాం. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉన్నవారు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో అదంతా ఉంది. వినిన వారితో విశ్వాసము కలిగి కలిసి ఉన్నవారు అంటే విధేయులైన వారు, దేవుని ఆజ్ఞకు విధేయులైన వారు. దేవుని ఆజ్ఞకు విధేయులు అవ్వడం అంటే మన అభిప్రాయాన్ని, మన ఇష్టాలని అణుచుకోవడమే. దేవుని ఆజ్ఞకు లోబడడం అంటే మన స్వాభిప్రాయాన్ని మనం చంపడమే, అంతకు మించి అదేం కాదు. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాడికి తీపి తినవద్దు అనగానే తీపి తినాలనిపిస్తుంది. చెప్పకపోతే ఏముండదు, చెప్పాడు కాబట్టి అక్కడ నుంచి అది చూస్తే ఏదోలా కనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. కానీ డాక్టర్ ఆజ్ఞకు లోబడాలి అంటే నువ్వేమవ్వాలి? రేగుతున్న నీ ఆశని, నీ రుచి, నీ చాపల్యాన్ని ఏం చేయాలి? బలవంతంగా బుర్ర తిప్పేసుకోవాలంతే. ఎక్కడికైనా వెళ్తాం, కాకినాడ కాజా అందించాడు, చూడడానికి బాగుంది, ఫ్రెష్గా తినాలనిపిస్తుంది. డాక్టర్ ఆజ్ఞ గుర్తుకొచ్చి ఏం చేయాలి? నీ ఆశ ఎంత ఎత్తి లేచినా ఏం చేయాలి? దాన్ని నెమ్మదిగా వద్దు వద్దు వద్దు, నువ్వు తినకూడదని నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు అణుచుకోవాలి. దేవుని ఆజ్ఞ కూడా అంతే. దేవుని ఆజ్ఞ మన అపేక్షలకు విరుద్ధంగానే ఉంటుంది. అది మానవుని విరుద్ధంగా ఉంటుంది కనుకనే ఆజ్ఞను దేవుడు రాయవలసి వచ్చింది. బళ్ళోకి వెళ్ళవు కాబట్టే బళ్ళోకి వెళ్ళు అని చెప్పాలి. కనుక ఏదైతే మనకు అవసరమో అది దేవుడు చెప్తాడు, దానిని చేయడానికి మనస్సు మనకు అంగీకరించదు. కనుక ప్రతి ఆజ్ఞకు లోబడాలి అంటే మనల్ని మనం చంపుకోవాలి. ఎవరైనా అంతే, ఏ నరుడైనా అంతే. అది చేయని వాడు ఈ వాగ్దానానికి వాడు అర్హుడు కాడు. కనుక అక్కడ రాసి ఉన్న మాట ఏంటి చదువుతున్నాం? దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అంటే ఎవరికి నిలిచి ఉంది? ఎందుకు నిలిచి ఉంది? ఎందుకనగా అక్కడ ఉందా 9వ వాక్యం 10వ వాక్యం. ఎందుకనగా అంటే ఎందుకు నిలిచి ఉన్నది? ఎవనికి నిలిచి ఉన్నది అంటే తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. ఎవరికి నిలిచి ఉన్నది? ఎందుకు నిలిచి ఉన్నది అంటే ఎవరి కోసం అంటే అది దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. ప్రకారము అంటే ప్రకారము అంటే మన ఇష్ట ప్రకారం కాదు, అంతేనా? మనకు తోచినట్లు కాదు. అక్కడ ఏమని రాసింది? దేవుడు తన కార్యములను పూర్తి చేసి ముగించి విశ్రమించిన ప్రకారము. చదవాలి.
ఆయన యొక్క విశ్రాంతిలో నేను చదవండి, నేను ఒకటి అడుగుతాను. ఆయన యొక్క విశ్రాంతిలో ఏ టెన్స్లో ఉంది అది? దాన్ని మనం ఇందులోకి మార్చుకోవాలి. మనం లేదు కదా ఇంకా, ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు ఏమని చదవాలి? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమింపవలెను. సరిపోయిందా? టెన్స్ మార్చుకొని చదువుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఇలా మనం ఏదైతే మార్చి రాయమని కదా నా ఉద్దేశం. మన అర్థం అవడానికి ఒక కొంచెం క్రిందకి దిగుతున్నాం అంతే. మళ్ళీ చదువుదాం వాక్యం, 10వ వాక్యం. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువారు కూడా తన కార్యములను ముగించి విశ్రమింపవలెను. అంటే మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే ఆయన ఎలాగైతే ఆ కార్యాలను ముగించి విశ్రమించాడో అలాగే దాని ప్రకారము మనము కూడా, అందులో ఆ ప్రకారము కూడా అనేవే ఆ బలాన్ని తెలియజేస్తాయి, కీళ్ళు లాంటివి అన్నమాట అవి. అలాగే మనం కూడా చెయ్యాలి. అంతేనా? ఇప్పుడు ఇలా కాకుండా దీన్ని మరొక తేలిగ్గా మనం చెప్పుకున్నాం అనుకోండి, ఎవరికి నష్టం? ఇప్పుడు రాత్రి మనం చదువుకున్నది భక్తిహీనుల హృదయము అనేది, అది చాలా గట్టి మాట. అది భక్తిహీనత అనేది దేని వలన వస్తుంది? భక్తిని సరిగా ఆచరించకపోవడం వలన అది వస్తుంది. భక్తిని తిన్నగా ఆచరించకపోవడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను ఉన్నది ఉన్నట్లుగా అనుసరించకుండా మన బలహీనత చేతో, అతిశయం చేతో, మన దౌర్బల్యం చేతో మనం దాన్ని కొంచెం అటు ఇటుగా చేస్తే మన హృదయానికి ఒక చెడు లక్షణం వస్తుంది. అదేంటి అంటే దేవుని మాటలాగా దుష్టుని మాట వినబడే స్థితి మన హృదయం సంపాదించుకుంటుంది. ఒకసారి అది మనకు కలిగింది అంటే దాని తర్వాత చాలా ఉన్నాయి. దేవుని భయము కళ్ళ ఎదుట ఉండదు. అది ఆఖరికి మనల్ని పూర్తిగా నశింపజేసే నాటి వరకు ఆ అపవిత్రత మన ముఖాన్ని పోడుతూనే ఉంటుంది. ఎన్నడూ మనం మంచిదారిని తెలుసుకోలేం, అంత స్థితికి తీసుకొని పోతుంది. ఈ విశ్రాంతిలో అనేది, విశ్రాంతి అంటే మనం పోయిన వారం చెప్పుకున్నాం, దేవుడు విశ్రమించిన సంగతి మనం చెప్పుకున్నాం. దేవుని విశ్రాంతిలో ఏముందో మనం చెప్పుకున్నాం. మనము కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి. ఆ విశ్రాంతిలోనే దేవుని నిత్యత్వము ఉన్నది. ఆ విశ్రాంతిలోనే శ్రమ లేని నిత్య సంతోషము అందులోనే ఉంది. దానిలో మనం ప్రవేశించడానికి మనం ఏం చేయాలి అనేది ఈ లేఖనంలో మనకి వ్రాయబడి ఉంది. ఏం చేయాలని ఉంది? దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించినప్పుడు ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. అంతే. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి మన కార్యాలను మనము ముగించాలి. మన కార్యాలు ఏంటి? మనం ఈ వివరం తెలుసుకోకుండా దీన్ని చదివేసి వెళ్ళిపోయామనుకోండి, మనం కోల్పోయేది శాశ్వత లోకం. పట్టుకెళ్ళలేని దాన్ని పొదుపు చేసుకుంటాం, పట్టుకెళ్ళవలసిన దానిని సమకూర్చుకోలేం, ఇది తెలియకపోతే. ఇప్పుడు ఈ కార్యాలు ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి మన ప్రభు అయిన యేసును గూర్చి మనం తెలుసుకుందాం. ప్రభు అయిన యేసు దేవుని మాట, అవునా? యోహాను 1వ అధ్యాయంలో ఉంటుంది. యేసును, దేవుడిని ఉనికిని ఆ ఒక్క ముక్కలోనే యోహాను చేత ద్వారా మనకి తెలియచేశాడు. దేవుడు అంటే ఎవరు అంటే
వాక్యమై దేవుని యొద్దనున్న దేవుడు అని మనం ఒక అర్థాన్ని ఒక దగ్గరికి ముద్దలా తెచ్చుకుంటే, వాక్యమై ఉండి దేవుని యొద్దనే ఉన్న దేవుడు మన ప్రభువు. యేసు పాప శరీరాకారముతో ఈ భూమి మీద ఒక కన్య గర్భాన పుట్టాడు. ఎప్పుడైతే శరీరాన్ని ధరించాడో ఈ లోకం తాలూకా అపవిత్రత, లోక ఆశలు అన్నీ ఆ శరీరాన్ని ఆధారం చేసుకుని ఆ మనిషిని ప్రేరేపిస్తాయి. అలాంటి శరీరము కలిగిన యేసు తిరిగి విశ్రాంతిలో ప్రవేశించాలి. ఆయన ఏంటి? దేవుడు నిర్ణయించిన మానవుడు విశ్రాంతిలో ప్రవేశించే మార్గాన్ని సరళం చేయాలి. అది అలాగే జరుగుతుంది అని దేవుడు దానిని రుజువు చేయాలి. కనుక దేవుడే శరీరం ధరించి భూమి మీదకి వచ్చి ఏ పాపము అంటకుండా తన కార్యాలను దీని హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం 1-2 వాక్యాలు ఇక్కడ రాసి ఉంటుంది. అంటే దీని అర్థం ఇక్కడ ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడమైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇది మనకు కావాల్సింది. ఆయన అంటే ఎవరు? ప్రభువు అయిన యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి. అంతేనా? ప్రభు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు చెప్పబడిన మాటలు ఇవన్నీ. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవుని గురించి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనం పాపంతో పోరాడడానికి రక్తం కార్చక్కర్లేదు. యేసు పాపముతో పోరాడడానికి రక్తం కార్చవలసినంత పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మనకంత పరిస్థితి లేదు. ఈ విషయంలో మనకు కొంచెం ఆదరణ ఓకే మనం. కానీ అక్కడ యేసు అవమానము అంటే ఏంటి? దొరకవలసిన గౌరవము దొరకకపోవడమే ఏమవుద్ది? అవమానం అవుతుంది. సిలువను సహించడం అంటే మనిషిని పట్టుకొని కొట్టడం, చంపేయడం అంటే ఏంటి? ఆయనకున్నటువంటి నిలువెత్తు వ్యక్తిత్వాన్ని నలుగురు ముందు హీనపరచడం. ఆయన దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడే తన కార్యాలని నెరవేర్చినప్పుడు ఏ కష్టాన్ని ఎదుర్కొన్నాడో అక్కడ రాయబడి ఉంది. మనం ఏం చేయాలని ఉంది? అలసట పడకూడదు. 2 అలసట పడకయు విసుగకయు ఓర్పు కలిగి ఉండాలి మనం. అవునా? ఇప్పుడు మనందరం చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాం, ఆజ్ఞలను అనుసరిస్తున్నాం. ఈ 3 మనకు ఎప్పుడన్నా ఎదురయ్యాయా? దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి యేసు చేసిన కార్యాలు అక్కడ 2 రాసి ఉన్నాయి. సిలువ మరణం పొందేలాగా, రెండోది అవమానమును సహించి ఉన్నాయి. ఆయన వెళ్ళిన దారి అది. మనకేం చెప్తున్నాడంటే పౌలు, మీరు అలసట పడకుండా
విసిగిపోకుండా ఓర్పుతో ఆ విశ్రాంతిలో ప్రవేశించండి. మీకు ఈ 3 కలిగినప్పుడు శ్రమపడిన ఆయన తలంచుకోండి. ఆయన ఎవరు అంటే మనం కేవలం మట్టి వాళ్ళము, ఆయన అయితే దేవుడై ఉన్నవాడు. శరీరమును దాటి విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయన చేసిన కార్యాలు ఆయన పూర్తి చేయడం వలన దేవుని కుడిపార్శ్వం అంటే దేవుడున్న చోటుకి ఆయన వెళ్ళిపోయాడు. మనం కూడా ఏం చేయాలి? మన కార్యాలను పూర్తి చేయాలి. మన కార్యాలను మనం పూర్తి చేయడానికి పూనుకుంటే మనకి అలసట కలుగుతుంది, విసుగుదల వస్తుంది. 3వది ఓపిక కావాలి. ఈ 3 మనం భక్తిని అనుసరించడంలో ఎప్పుడైనా మనకు కలిగాయా? ఎవరికి వాళ్ళే, అది అందరూ కలిసి చెప్పేదేం కాదు. మీ మట్టుకు మీరు చెప్పుకోండి, నాకు ఎప్పుడు కలగలేదు అని అయితే కలగలేదు అంటే నీవు ఆ మార్గములో లేవు అని అర్థం. ఆ మార్గములో నడిచిన వారికి ఏమొస్తాయి? ఇవి కలుగుతాయి. మరి అవి మనకు కలగలేదు అంటే ఎక్కడో మన దగ్గర కొంత తక్కువ స్థాయి భక్తి ఉందనే అర్థం. ఇంకా యేసు చెప్పిన మాటలు ఉన్నాయి. మీరు నా నామమును బట్టి నిందపడతారు, అవమానింపబడతారు, మీ మీద లేనిపోని చెడ్డ మాటలల్లా చెప్తూ ఉంటారు, మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్పాడు. కానీ అవన్నా మనకు కలిగాయా? కలిగితే దేవునికి స్తోత్రం. కలగకపోతే మాత్రం నాలో ఏదో లోపం ఉంది. ఈ లోపం ఉంది అనుకుంటూ నిద్రపోతే విశ్రాంతిలో ప్రవేశించడానికి కావలసిన కారకాలు మనకు సమకూరలేదు అని మనం తెలుసుకోవాలి. అవి లేవని అర్థం. ఏం చేయాలి అంటే విసుగ్గా ఉండి ఇంకెంతకన్నా ఏం చేస్తాం మనం అని విసిగిపోతుంటాం అనుకో. అలా వస్తే అర్థం ఏంటి అంటే నీవు చేయవలసింది నీకు తెలుస్తుంది, చేయలేక చతికిలు పడింది నీకు తెలుస్తుంది, అది చేద్దామంటే నీకు చికాకు పడుతుంది, విసుగొస్తుంది నీకు. అప్పుడు నువ్వు ఆ మార్గంకు తక్కువగా ఉన్నందువల్ల నీకు విసుగుదల, దాన్ని అనుసరించలేకపోవడం వల్లే విసుగుదల వస్తుంది. అప్పుడు నువ్వు యేసు వైపు చూడాలి. నువ్వు దేవుడు వై ఉండి ఇంత అవమానం ఎలా తట్టుకున్నావు? ఈ కష్టాన్ని నేను ఓర్చుకోలేకపోతున్నాను. దేవుని విశ్రాంతి అనేది మనకు ఆఖరి గమ్యం. అది మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడొస్తుంది? మనము కూడా మన కార్యములను ముగించడం అనే పదం ముఖ్యం. ముగించడం అంటే పరిపూర్ణతను సంపాదించుకోవడం. మీరు భయపడకండి. ఇది మొదట నేను చదివినప్పుడైతే నేను భయపడ్డాను, నిజంగా భయపడ్డాను, ఘోరంగా ఏడ్చాను నేను. ఇది ఏ మనిషి కన్నా సాధ్యమవుతుందా అని. అంటే అప్పుడు నేను బైబిల్ పూర్తిగా చదవలేదు. చదువుతా ఈ సంఘటనలు వచ్చినప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతాం? నన్ను ఎవడన్నా రోడ్డు మీద ఒక కాలర్ పట్టుకుంటేనే ఒళ్ళు చచ్చిపోద్ది. నేను చేసిన తప్పు ఎవడైనా చూసి నా వైపు వేలు చూపిస్తేనే మనసంతా వికలమైపోద్ది. వీళ్ళేంటి ఇలాగా దెబ్బలు తినడం, ఏమీ కాకుండా దెబ్బలు తింటున్నారు? దేవుడైన వాడినే కళ్ళు మూసి కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అనడం, దేవుడినే ఇలా చేస్తుంటే దేవుడు ఎలా సహించాడు? ఈ తగ్గించుకోవడం ఏంటి? ఇది సాధ్యమవుతుందా? ఈ దారిలో నేను అసలు దేవుని దగ్గరికి వెళ్ళగలనా అంటే నాకు జవాబు లేదు, నేను వెళ్ళలేను. అలాగ తీయడం, వాక్యం ఏడవడం, తీయడం, అలా ఏడ్చుకుంటూ కూర్చోవడం. మరి పరలోకం ఎలా వస్తుంది? ఆఖరికి నాకు తెలిసింది ఏంటంటే అడుగు. అందుకే నేను ఎప్పుడూ ఆ ముక్క చెప్పకుండా నేను ఎక్కడా ఉండను. అడుగు, నీకు ఇవ్వబడుతుంది. అడుగు అడుగు అడుగు. ఎప్పుడు అడగం మనం? అది చెయ్యలేనప్పుడు,
చేయడానికి ఇష్టం లేనప్పుడు అడగం. అంతేనా? కావలసిన వాడు ఏం చేస్తాడు? అది నాకు ఇష్టం లేదు, అందులో నేను నిలవలేను, కానీ అది నాకు కావాలి, అది లేకపోతే నాకు విశ్రాంతి లేదు. అలాగా బండగా అడగడమే దేవుణ్ణి. అప్పుడే మనకు అది అనుగ్రహింపబడుతుంది. అందుకే ప్రభువు చాలా స్పష్టంగా తన లేఖనంలో తెలియజేశాడు. దేవుడు ఎలాగైతే తన పనులను ఏం చేశాడు? ఆఖరి మాట ముగించి విశ్రమించిన ప్రకారము మనము కూడా మన కార్యములను ముగించి విశ్రమించాలి. ఈ కార్యములను ముగించడం అంటే ఏంటి అంటే క్రొత్త నిబంధనే ఆ నియమం. ఆ నియమం ఏంటి? క్రొత్త నిబంధనే. క్రొత్త నిబంధన అనేది ఏంటి? ఏం చేస్తే మనకి ఇప్పుడు మనం ముగించిన వాళ్ళం అవుతామంటే అందులో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి. రాత్రి మనం చదువుకున్నాం. ఏమని? మొదటిది, మీరు దేని గురించి చింతింపకుడి, దేని గురించి చింతింపకుడి. అన్యజనులు వాటి గురించి చింతిస్తుంటారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అది ఆజ్ఞ. మనం చింతిస్తున్నాం అనుకో, చింతిస్తుంటే ఏమవుతుంది? మనము ఆ కార్యమును ముగించలేకపోతున్నాం. మనకి ఎంతైనా ఈ లోక చింతనే వస్తుంది, ఆ కార్యం మనకి ముగింపు అవ్వలేదు. మీరు ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి, ఆడుతున్నావు అనుకో, ఆ కార్యాన్ని నువ్వు ముగించలేదు. పొరుగువానిది ఏది ఆశించకండి, ఆశిస్తున్నావు అనుకో, ఆ కార్యాన్ని ముగించడం లేదు. బీదలను కనికరించండి, కనికరించలేకపోతున్నావు అనుకో, ఆ కార్యాన్ని ముగించలేదు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించండి, ఆయన నమ్మండి, ఆయన్ని ఆనుకోండి, నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు, ఆ కార్యాన్ని నువ్వు ముగించలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఏ ఆజ్ఞనైతే నీవు అనుసరించలేకపోతున్నావో ఆ విషయములో నీవు నీ కార్యాన్ని పూర్తి చేయలేదు. అంతే. ఎవడు దీనిని పూర్తి చేయలేడో వాడు విశ్రాంతిలో ప్రవేశింపలేడు. అంతే. ఖచ్చితంగా మనం చదివిన ఈ లేఖనం మనకు అదే తెలియచేస్తుంది. అక్కడ మనం ఇప్పుడు ఏం చదివాం? మనం దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు ఎవడైనా ఉంటే వాడు కూడా ఏం చేసినవాడు? తన కార్యములను ముగించి విశ్రమించిన వాడే. ముగించి తన కార్యములను ఫినిష్ చేయాలి. ముందు ప్రాణం పోయినా అబద్ధం ఆడలేని పరిస్థితి నువ్వు తెచ్చుకుంటే దాన్ని ముగించిన వాడివే. నీలాగా నీ పొరుగువాడిని కూడా, అంటే ఇప్పుడు నేనేం తప్పు చేసినా దేవుడు నన్ను క్షమించాలని కోరుకుంటాను, దేవుడు ఓర్చుకోవాలని కోరుకుంటాను, నన్ను ప్రభువు మర్చిపోకూడదని కోరుకుంటాను, ఆయన సహాయం కావాలని కోరుకుంటాను. అదే ఎదుటివాడు తప్పు చేయడం చూసావనుకో, వాడు ఏదన్నా చేసాడనుకో, నీకే హాని చేసాడనుకో, జీవితంలో వాడిని క్షమించలేవు, వాడు కాలు చేయపోవాలంటావు, బుద్ధి రావాలంటావు, వాడు ఏదో అయిపోతేనే కానీ వాడు గుణం రాదు ప్రభు అనుకుంటావు. నీలాగా వాడిని నువ్వు ప్రేమించలేవు. నీ కొడుకు తప్పులు చేస్తే నువ్వు పెద్ద దళసర దుప్పటితో కప్పేస్తావు. ఎదుటివాడు ఏదన్నా చేస్తే మాత్రం ఉండబట్టదు, ప్రార్థనలో కూడా నువ్వు ఉండలేవు. ఇంకా అది తీసుకొని పోయి నీ ఒక్కడికే చెప్తున్నా, నీ ఒక్కదానికే చెప్తున్నానని అందరికీ చెప్పే వరకు నీ కడుపు తిప్పు ఆగదు. అదే నీ కొడుకో కూతురో చేస్తే ఇంటింటికి తిరిగి చెప్తావా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞ నీవు పూర్తి చేయాలి. పూర్తి చేయాలి. చాలాసార్లు ఎందుకు దేవుడు పూర్తి చేయడం అంటే అర్థం ఏంటంటే, పూర్తి చేయడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ మొదటికి వెళ్ళకూడదని. మొదటికి వెళ్ళలేని తనమే పూర్తి చేయడం. దాని మన ఓపిరి గారు చెప్తుంటారు, ఫస్ట్ బస్ అంటే దానికన్నా ముందు ఇంకో బస్సు ఉండకూడదని.
లాస్ట్ బస్సు అంటే దాని తర్వాత ఇంకో బస్సు ఉండకూడదని, అలాగే పూర్తి చేసేవంటే మళ్ళీ మొదటికి రాకూడదని. ఏ పరిస్థితులలోనూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనేది నీకు జీర్ణించుకుపోయిన లక్షణం అయిపోయి ఉండాలి. ఎంత హాని వాడికి చేస్తున్నా వాడిని క్షమించే తత్వం నీ దగ్గరకు రావాలి. అది చాలా కష్టం. చాలాసార్లు పడిపోతాం, చాలాసార్లు ఓడిపోతాం. చాలామంది రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. మనం ఎంతో మేలు చేస్తుంటే వాడు మన గోతులు తవ్వుతూనే ఉంటాడు. ఇలాగ జరుగుతున్నప్పుడు నెమ్మదిగా దేవుని వలన నీ కృప దొరుకుతుంది. క్షమించగలుగుతావు. మనం ఈ విశ్రాంతి అనేది మనకి ప్రధానమైన సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చెదిరిపోవద్దు. విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు తన కార్యములను ఎలాగ పూర్తి చేసి విశ్రాంతిలో ప్రవేశించాడో మనము కూడా మన కార్యాలను పూర్తి చేసి విశ్రాంతిలో ప్రవేశించాలి. ఎవరైతే వాటిని పూర్తి చేయలేరో ఎవరి బ్రతుకు వాళ్ళకి తెలుసు. నా బ్రతుకు నాకు తెలుసు. ఏది నేను ఇంకా పూర్తి చేయాలో నాకు తెలుసు. కాబట్టి పూర్తి చేయడం మీదే దృష్టి పెట్టాలి, కానీ ఇంకా వేరే అంశాల మీద మనం దృష్టి పెట్టడానికి లేదు. పూర్తయిన వాటిని బట్టి సందర్భపడడానికి కూడా లేదు. పాస్ అయిన సబ్జెక్టుల గురించి మనకు చింతెందుకు, పోయిన దాని గురించే మనం ఆలోచించాలి. కాబట్టి దేవుని సంగమా, మీరు జాగ్రత్త పడండి. ఏ ఆజ్ఞల విషయంలో ఇంకా నెరవేర్చవలసిన సంగతులు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. లేఖనాన్ని అనుసరించి అయితే విశ్రాంతిలో ప్రవేశించడానికి వెళ్ళే ప్రతివాడు తన కార్యాన్ని పూర్తి చేయాలి. అది అలా ఆ మాటలు మీరు వివరంగా మనసులో గుర్తుపెట్టుకోండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి అప్పుడు విశ్రమించాలి. యేసు కూడా తన కార్యాలను ముగించే విషయంలో ఆయన మరణం శిలువ మీద ఉన్నప్పుడు కూడా అన్ని లేఖనాలని వెతుక్కునేవాడు. ఈ తల మీద గుచ్చుకున్న ముళ్ళు నొప్పి, వాళ్ళు కొట్టిన దెబ్బలు, వీపంతా చిట్లిపోయి రక్త బాధలు, చేతులు కాళ్ళు కనీసం నొప్పెట్టిన దగ్గర చేయి పెట్టి రుద్దుకోవడానికి కూడా వీలు లేకుండా చేతులు కాళ్ళు మేకులతో కొట్టబడి ఉన్నప్పుడు ఎవరైనా మనసంతా బాధ మీద దుఃఖం మీద ఉంటుంది. కానీ యేసు మనసంతా లేఖనాల మీద ఉంటుంది. ఆ బాధలో ఉండి కూడా లేఖనాలను గుర్తుకు తెచ్చుకొని దప్పిక అవుతుందని నేను అనాలి కదా. కాబట్టి ఆయన ఆ లేఖనం కూడా అనకపోతే దాన్ని పూర్తి చేసిన వాడిని కాదు అనిపించుకోవాల్సి వస్తుంది. విశ్రాంతిలో ప్రవేశించడానికి ఏది అసంపూర్తిగా ఉండకూడదని ఆ శిలువ మీద ఆ మాట అడుగుతాడు. ఒక గంట గడిలో చనిపోయేవాడికి దాహమేస్తేనేంటి, బ్రతుకుతాడా? ఆకలిస్తుంది అంటే. కానీ లేఖనములో రాయబడింది, దేవుని లేఖనాలలో రాయబడిన సంగతి నేను దప్పికొనుచున్నాను అనాలి. అప్పుడు వాళ్ళు దప్పికి ఏది ఇస్తారు? మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, మళ్ళా యేసు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవునికి యేసు ప్రభుకి మధ్య ఒప్పందంలో ఏముంది? దప్పికొంటున్నానంటే వాళ్ళు నీకు చేదు నీరు ఇస్తారు అని ఉంది. ఆయన పరీక్షించుకుంటున్నాడు. దీన్ని నేను పూర్తి చేయాలి కనుక అడిగితే వాళ్ళు స్పాంజీలో ముంచిన చేదు చిలకను ఒకదాన్ని ఆయనకి తాగడానికి ఇచ్చారు. అది చూశాను, అది పూర్తి అయింది. అలాగ లేఖనాలన్నీ ఆయన అంటాడు, లేఖనం నెరవేరినట్లు ఇలాగూ జరిగాను, లేఖనము నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన కార్యాలన్నీ ఆయన పూర్తి చేసి ముగించాడు గనకనే ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆ విశ్రాంతిలోకి వెళ్ళి ఉన్నాడు. మనము కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే మనము చేయవలసిన పని మన కార్యములను పూర్తి చేసి ముగించాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్పాలని నాకు అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చనిపోయే వరకు ఈ మాట ఏ విశ్వాసి మర్చిపోవద్దు. నేను నా కార్యములను ముగించాలి. ఇది
ప్రార్థనలో మీ హృదయంలో మెదులుతూ ఉండాలి. ముగించకుండా మాత్రం విశ్రాంతిలో ప్రవేశించడం జరగదు. ఆ వాక్యాలు మీరు మరలా చదవండి. ఆ లేఖనాలే మనతో మాట్లాడతాయి. నీవు విశ్రాంతిలో ప్రవేశించాలంటే దేవుడు ఎలాగ పని పూర్తి చేసి అందులోకి వెళ్ళాడో నీవు కూడా నీ కార్యాలను పూర్తి చేయాలి. పరలోకానికి వాడొక్కడే అర్హుడు. మరి ఇందులో ఎంతమంది పూర్తి చేస్తారో, ఎంతమంది అసంపూర్ణంగా వదిలేస్తారో, పోరాడాను గెలవలేకపోయానని విసిగిపోతారో తెలియదు. కానీ దేవుని యొక్క కృప మనందరికీ సమృద్ధిగా ఉంది అని మర్చిపోకండి. 10 సంవత్సరాల్లో సాధించలేని చనిపోయే ముందైనా సాధించవచ్చు. మనకి సామెతల గ్రంథంలో ఉంది కదా, దేవా నేను నీ యొద్ద 2 మనవులు చేయుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు. ఇవన్నీ మనకు ఆశావహులుగా చేస్తాయి. చనిపోయే ముందు వరకు నీకు అవకాశం ఉంది. ఎప్పుడు విసిగిపోవద్దు. నీ అసంపూర్తి సంగతులను మాత్రం నిత్యం నువ్వు దేవుని దగ్గర చెప్తూ ఉండవలసిందే. నువ్వు ఉపవాసం విషయంలోనా, అపవిత్రత విషయంలోనా, దురాశ విషయంలోనా, ధనాపేక్ష విషయంలోనా, లేదంటే చెడు దురనురాగము చేత నువ్వు దేని చేత పీడింపబడుతున్నావో దాన్ని రోజు దేవుని దగ్గర నువ్వు చెప్పవలసిందే. రోజు చెప్పవలసిందే. ఎడతెగకుండా ఆయన దగ్గర నువ్వు చెప్పవలసిందే. ఏ రోజు దాన్ని మరుగు చేయొద్దు. అబ్రహాము అంతా దేవుడిని దీవించేస్తాను, ఆకాశము, నక్షత్రాలు, ఇసుకరేణువులు అంటుంటే ఎన్నిస్తే నాకేమి. ఆ రాసిన తీరు ఉంటుంది చూడండి. అక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడితే ఎన్నిస్తే నాకేమి, అలా ఇంటివాడు ఎవడో నాకు వారసుడు అవుతాడు. నా విశ్వాస జీవితానికి ఒక వారసుడు నాకు కావాలి, వాడు నాకు ఇవ్వమని అడిగాడు. ఆస్తి కోసం అయితే వీళ్ళందరూ పాడు చేసుకోరు కదా. గిన్నెలు తపేళాలు అమ్ముకొని యాకోబు వచ్చి ఐగుప్తులు ఎందుకు ఉండాలి? ఆస్తి కోసం కాదు, నాకు ఒక వారసుడు కావాలి, నాకు కలిగిందంతాకి వాడే వారసుడు అవ్వాలి, తర్వాత తరానికి వాడే తీసుకొని పోవాలి. దాన్ని అడిగితే మళ్ళీ వచ్చే ఏటికి వస్తాను, అప్పుడు నీకు. కనుక ప్రతిసారి దేవుడు ఉన్న కాళ్ళ మనకి ఏదైనా ఒక దర్శనం ఇచ్చి మనల్ని ఎందునే సంతోషపడుతున్నాను శాస్త్రి అంటే, ప్రభువా నీకు స్తోత్రం, కానీ నాకు ఇదొకటి లోపంగా, నా లోపాన్ని తీర్చు, ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి నాకు కృపని. ఏది పెట్టినా నీ లోపాన్ని నీవు అడగాలి, అంతే. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే దాని ప్రమాణం చాలా ఖచ్చితంగా ఉంది. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఎవడు తన కార్యములను ముగిస్తాడో వాడే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. ఈ సంగతి మాత్రం మీరు మర్చిపోవద్దు. దయచేసి మీ కష్టాలు, కన్నీళ్ళు, లేములు ఇవన్నీ పట్టించుకోకండి. పట్టించుకున్నారా అసలు సంగతి మర్చిపోతారు మీరు. మనకి తెలియని దినములో మనకి మరణం వస్తుంది. ఆ రోజున మనమేమి చేయలేం. ఆ క్షణంలో ఇవన్నీ మనం ఆలోచించలేం. దయచేసి ముందుగానే చక్కబెట్టుకోండి. మీరు చక్కబెట్టుకోవడం కష్టతరం అవుతుంటే మీ పోరాటం చూసి దేవుడు మీ ఆయుష్కాల దినాలను పెంచవచ్చు. దానికి కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రమాణాలు మనకి ఉన్నాయి. నువ్వు పోరాడాలి, నువ్వు అడగాలి. అడగకుండా అయిపోయింది కదా అని ఊరుకుంటే ఇంక మరి ఏం చేస్తాడు? దేవుని దగ్గర కూడా ఒక నియమం ఉంది. నీ దగ్గర నుంచి ప్రార్థన వెళ్తేనే దానికి జవాబు వస్తుంది. ఇది నిత్య నియమం, మానవుడికి దేవునికి ఉన్నది. ప్రార్థన చేస్తేనే, చెప్తేనే. మీకు ఇవన్నీ మనం ఇంతకుముందు కాలంలో చెప్పుకున్నాం. నువ్వు పలానా వ్యక్తి గురించి ప్రార్థన చెయ్యండి, ప్రార్థన వెళితేనే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రార్థన చెయ్యని పరిశుద్ధుడు ఎవడు ఉండడు.
ప్రార్థన చేయకుండా నేను పరిశుద్ధుడినే అనుకున్నాడంటే ఆడు ఎందుకు కొరగాని వాడు లెక్క. దేవుని దగ్గర నువ్వు మొరపెడితేనే నీకు వస్తుంది, అంతే. అడిగితేనే వస్తుంది, అడగకుండా మాత్రం మనకు అది అనుగ్రహింపబడదు. దయచేసి సంఘం ఈ జాగ్రత్త వహించండి. మీ కార్యాలను మీరు పూర్తి చేస్తేనే విశ్రాంతిలో ప్రవేశిస్తారు. మీ అంటే అందులో నేను ఉన్నట్లు లెక్క. ఏ మాత్రము కొరత ఉన్నా ఆడు నిత్యత్వానికి పనికిరాడు. పరిపూర్ణత, సంపూర్ణత ఈ పదాలు మర్చిపోవద్దు. అన్ని కార్యాలు పూర్తి చేసి సిద్ధపడాలి. ప్రార్థన చేసుకోండి. ప్రతి మనిషి శరీరంతో ఉన్నంత కాలము ఏదో ఒక విషయంలో మనం పీడింపడుతూనే ఉంటాం. మనం ఒకప్పుడు గెలిచిన దాన్ని కూడా కొన్నిసార్లు మనం గెలవలేము. మన పాదాలు జారుతున్న కాలంలో కూడా మనం ప్రభువుని వదలకూడదు. మనం మరణించే క్షణము వరకు దేవుని కృప నిత్యము మనకు దొరుకుతూనే ఉంటుంది. కనుక దేవుని సంతానమా, మీకు దేవుడిచ్చిన రక్షణను చెడగొట్టుకోకండి, జాగ్రత్త పడండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన పరలోకమందున్న మా తండ్రి, ఆది అంతము లేని వాడవును, ఆది అంతమునైన వాడవును, ఆత్మస్వరూపియునైన మా దేవ, నీవే మా దేవుడవై ఉన్నావు. మమ్మల్ని నీవే కని ఉన్నావు. మా అందరికీ నీవే తండ్రివి నాయన. మా అందరి హృదయములను ఎరిగిన వాడవు, ప్రతివాని ఆలోచనను ఎరిగిన దేవుడవు నీవు. కనుక మమ్మల్ని వచ్చి నీకు వివరముగా చెప్పవలసిన పని లేదు. దయతో ప్రభు మా హృదయములను పరిశీలించి పరిశోధించి తెలుసుకో. మా ఆత్మకు భంగము కలిగించినవి, నీకు ఆయాసకరమైనవి మా యందు ఉన్న వాటిని చూసి వాటి నుండి విడిపించు నాయన. నిత్య మార్గంలో నడవడానికి కావలసిన కృపా విశేషము నీవు పరలోకము నుండి మాకు అనుగ్రహించు ప్రభు. నాయన, మేము నిన్ను విసిగించినను, అనేక సార్లు బుద్ధిపూర్వకముగా తప్పిపోయినను కృపచూపు నాయన. నా ప్రభువా, నీవ రక్తం వలన మాకు కలిగిన పరిశుద్ధత నుండి మమ్మల్ని తొలగిపోనియవద్దు. నీ ప్రాణమును కలిగి ఉన్నవారము, నీ రక్తమును త్రాగుచు, నీ శరీరమును భుజించు వారము మమ్ములను నీవలే ఫలింపచేయనాయన. దయచేసి పట్టుదల గల మనస్సును, ప్రార్థన యందు పోరాడు శక్తిని, లోక సంబంధమైన ప్రద్దాన్ని నీ ప్రక్కకు నెట్టి నా కార్యములను నేను ముగించి నీ విశ్రాంతిలో ప్రవేశించాలని ఏకదృష్టి గల మనస్సునిచ్చుట చేత మహిళ కృప చూపించు నాయన. దయచేసి నీ మహాభాగ్యమును మాకు కలుగ చేయి ప్రభు. దుష్టుని ఆలోచన నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.